బీజేపీ ప్రభుత్వం రైతులు వ్యతిరేకమైనటువంటి చట్టాల్ని ప్రజాస్వామ్య పద్ధతుల్లో కాకుండా పార్లమెంట్ను బుల్డోజ్ చేసి ఈరోజు ఆ 3 చట్టాలు తీసుకొచ్చి రైతుల మీద తీవ్రమైనటువంటి భారాన్ని వేసింది. దీనికి వ్యతిరేకంగా సుమారుగా 12 రోజులుగా రైతులు 1 కోటి మందికి పైగా రోడ్లపైన కూర్చొని అక్కడే నిరసన వ్యక్తం చేస్తున్నా వారిని గౌరవించి సమస్యను పరిష్కరించాల్సింది పోయి మొండిగా చర్చల పేరుతో విచ్ఛిన్నం చేయాలని ప్రయత్నం చేసింది. వీటన్నిటిని వ్యతిరేకిస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా ప్రజలందరూ సంఘీభావం తెలుపుతూ భారత్ బంద్ను జయప్రదం చేస్తున్నారు. ఇది గతంలో బ్రిటిష్ సామ్రాజ్యవాదం ఏ రకంగా అయితే ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రయోజనాల కోసం జమీందారీ రైతువారి మహల్వారీ పద్ధతిని తెచ్చి పేద మధ్యతరగతి రైతాంగం యొక్క భూములన్నింటినీ జమీందారులకు భూస్వాములకు అప్పగించడానికి ఆ రోజు బ్రిటిష్ ప్రభుత్వం ప్రయత్నాలు చేసిందో అదే తరహా పద్ధతుల్లో ఈరోజు కార్పొరేట్ కంపెనీలకు మోడీ షా కంపెనీ ప్రభుత్వమైనటువంటి ప్రభుత్వం ఆదాని అంబానీ కంపెనీలకు మేలు చేయడం కోసం 3 చట్టాలు తెచ్చింది. ఈ 3 చట్టాల్లో నిత్యావసర సరుకుల చట్టం రద్దు చేయడం అంటే 1954లో ఆ రోజు ఏదైతే ధరల పెరుగుదల నియంత్రణ కోసం ఉపయోగపడినటువంటి నిత్యావసర సరుకుల చట్టాన్ని ఈరోజు రద్దు చేయడం అంటే కార్పొరేట్ కంపెనీలు విచ్చలవిడిగా నిల్వలు చేసుకుని ప్రజల మీద భారాలు వేయడానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా మార్కెట్ పద్ధతిని, మార్కెట్ యార్డ్ సిస్టాన్ని, అదే మనకు ఏదైతే కనీస మద్దతు ధర ప్రభుత్వం ప్రకటిస్తుందో వ్యవసాయానికి ఈ మద్దతు ధర ప్రకటించే బాధ్యత నుంచి కేంద్ర ప్రభుత్వం తప్పుపోయింది. తుగడే గ్యాంగ్ అనేటువంటి తన సహజమైనటువంటి తప్పుడు పద్ధతులను విమర్శించడానికి ప్రయత్నాలు చేసింది. వీటన్నిటిని తట్టుకొని రైతాంగం ఐక్యంగా ఏ రకమైనటువంటి అశాంతికి పాల్పడకుండా శాంతియుత ప్రజాస్వామ్య పద్ధతుల్లో నిరసన చేయడం ద్వారానే చర్చల పేరుతో ఈ రోజు కాలయాపన చేస్తుంది. మేము బీజేపీ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం, మీరు దేశభక్తులని నిత్యం చెప్పుకుంటారు కదా, దేశభక్తులైతే 68% మంది రైతులు ఈ రోజు రోడ్లపైకి వచ్చి తమకు నష్టమైనటువంటి నల్ల చట్టాలు రద్దు చేయమంటే మీరు ఎందుకని నల్ల చట్టాలు రద్దు చేయలేకపోతున్నారు?